చదవబడిన లేఖన భావాన్ని మరొకసారి మనము పరిశీలిస్తున్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7 నుండి 9 వచనాల వరకు చదువుతున్నాము. శిక్షాపరము పొందుటకై మీరు సహించుతున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల నిర్వీర్యులే కాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండి వారి యందు భయభక్తులు కలిగి ఉంటివి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. ప్రార్థించుకున్నాము. పరిశుద్ధుడకు తండ్రి, నిత్యుడకు దేవ, సమాధానకర్త, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీ వాక్య పరిచయంలో నన్ను నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నాయన నా నోటికి దూరంగా ఉండి నడిపించండి. చెప్పబడి లేఖన భాగాల్లోని మర్మాలను మేమందరం గ్రహించుకుంటూ సహాయం చేసి కృప చూపమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, నీవు నాతో ఉండి నన్ను నడిపించుకుని నా నోటికి దూరంగా ఉండి నన్ను నడిపించుకోమని మా ప్రభువును రక్షకుడు నన్ను యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారారా, చదివిన లేఖన భాగాల్లో ఒక మాటను మరొకసారి మరి జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. 9వ వచనంలోని చివరి మాట, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. శరీరానికి ఒక తండ్రి ఉంటాడు, అరే ఆత్మకు కూడా ఒక తండ్రి ఉన్నాడని లేఖన భాగాలు మనకు సెలవిస్తున్నాయి. ఈ లోకరీతిగా ప్రియమైన వాళ్ళారా, మనకందరికీ కూడా తండ్రి ఉన్నాడు. ఇక్కడ వచ్చిన తండ్రులు కొద్దిమంది కనబడుతున్నారు, తల్లులు అయితే ఎక్కువ ఉన్నారు. అయితే దేవుడు దయచేస్తే ఇంకొకసారి తల్లుల గురించిన వాక్య ధ్యానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నేటి దినాన తండ్రిని గురించిన వాక్య ధ్యానం చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. మీకు ఒక ప్రశ్న, చివరిలో మీకు సమాధానం నేను చెప్తాను. తల్లి గర్భం నుండి జన్మించకుండా చనిపోయిన వ్యక్తి ఎవరు? మరొకసారి ప్రశ్న చెప్పదు, చివరిలో చెప్పు. నేను అడిగినప్పుడు చెప్పండి. సమాధానం నేను అడిగినప్పుడు మళ్ళీ చెప్పండి. తల్లి గర్భం నుండి జన్మించకుండా మరణించిన వ్యక్తి ఎవరు? ఇక్కడ మనకు తల్లి కాదు, కానీ మనకు తల్లి ప్రధానంగా నేను వాక్యం చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైన వాళ్ళగా, మనకు శరీర రీతిగా తండ్రి మనకు ఉన్నాడు. తండ్రి శిక్షింపని వాడేవాడు? ప్రతి ఒక్కరూ మన తండ్రి అయిన వ్యక్తి మనల్ని శిక్షించే ఉంటాడు. కుమారులైన మనము, కుమార్తెలైన మనము ఆ తండ్రికి లోబడి ఆయన ఏమైతే శిక్ష వేస్తున్నాడో దాన్ని మనము శిక్షింపబడుతున్నాం కదా. అలాగే పరమదేవుడు కూడా మనకు తండ్రి అయి ఉన్నాడు, ఆత్మలకు తండ్రిగా ఉన్నాడు. నీ ఆత్మ పరిశుద్ధంగా పవిత్రంగా ఉండి ఆయనకు చేరాలనేది ఆయన ఆశగా ఉంది. కనుక ఈ లోకరీతిగా మనము తండ్రులైన వారిని ఎలా ఉండాలి, తండ్రులైన వారు ఏం చేయాలన్నది లేఖన భాగాల్లోని మనం కొన్నిటిని గ్రహించుకుందాం. మొదటిగా మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, తండ్రి అయిన వాడు ఈ లోకంలో బిడ్డకు పోషణను ఇవ్వాలి, అలాగే జ్ఞానాన్ని ఇస్తూ లోకంలో నడిపించాలి. అలాగే మనం గమనించినట్లయితే ఆ బిడ్డకు రక్షణను కలిగించే తండ్రిగా ఉండాలి. చివరిగా మనం ఆలోచన చేసినట్లయితే బిడ్డకు భవిష్యత్తును, ఆ బిడ్డ యొక్క భవిష్యత్తును నిర్దేశించి ఆ బిడ్డకు ఒక భవిష్యత్తును నిర్ణయం చేసి ఆ భవిష్యత్తులో ఆ బిడ్డ కొనసాగులాగున అతనికి స్థిరమైన భవిష్యత్తును ఏర్పాటు చేసేవాడుగా తండ్రి ఉండాలి. చాలా జాగ్రత్తగా వినాలి. మొదటిగా తండ్రి ఏం చేయాలి? బిడ్డకి పోషణను ఇవ్వాలి. తండ్రి బిడ్డకు పోషణ ఎప్పటి నుంచి ఇస్తాడు చెప్పగలరా మీరేమైనా? తండ్రి తన బిడ్డకు పోషణ ఎప్పటి నుండి ఇస్తాడు? గర్భంలో ఉన్నప్పుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కనుక కాక తల్లులైన వారు చాలా గొప్పగా చెప్పారు. దేవునికి స్తోత్రం. గర్భంలో ఉండగానే ఇస్తాడు తండ్రి. ఎలాగంటే తల్లికి ఏదైతే పోషణ ఇస్తాడో అది బిడ్డలకు వస్తుంది. అలాగే తండ్రిని ఎంతైతే సంతోష పెడతాడో
తండ్రిని ఎంతైతే సుఖంగా చూస్తాడో ఆ బిడ్డ కూడా అంతే క్షేమంగా బయటికి వచ్చిన ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆ బిడ్డ అంత క్షేమంగా ఎదుగుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ. అలాగే పోషణ ఇచ్చే సమయంలో ఆ బిడ్డకు ఎన్నో రకాలుగా ఉదయం నుంచి సాయంకాలం వరకు రకరకాలైన పోషణలు ఇవ్వాలి. ఎంతవరకు ఇవ్వాలి పోషణ అంటే ఆ బిడ్డ తనకై తాను సంపాదించుకొని ఆ సంపాదనతో తను తిను వరకు తన బిడ్డను పెట్టుకునేంత వరకు కూడా తండ్రి అయిన వాడు ఆ బిడ్డను పోషణ చెయ్యాలి. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే ప్రియమైన వాళ్ళారా, జ్ఞానంతో నడిపించాలి. జ్ఞానంతో నడిపించాలంటే మొట్టమొదటిగా తండ్రికే జ్ఞానము ఉండాలి. ఆ జ్ఞానం లేకపోతే తన బిడ్డను నడిపించలేడు. ఎలాగనంటే ప్రియమైన వాళ్ళరా, ఒక చెడు మార్గం ఉన్నప్పుడు ఏం చేస్తారు బిడ్డలు అంటే ఆ చెడు మార్గంలో వెళ్ళేటప్పుడు తండ్రి అయిన వాడు వారిని సరి చేసుకునే జ్ఞానాన్ని తండ్రికి ఉండాలి. అందుకే వారు నడవలసిన తోవను వారికి నేర్పించమని పెద్దలైన వారికి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ బిడ్డ ఎప్పుడు కూడా తప్పిపోడు అంటే ఎంతవరకు తప్పిపోడు? వృద్ధుడైనా కూడా ఆ దారి నుండి తప్పిపోవడం అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళారా. అలాగే గమనించినట్లయితే సామెతల గ్రంథంలోని 1వ అధ్యాయం 8-9 వచనాలు కూడా మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఎంతో శ్రేష్ఠుడు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకించుము, నీ తండ్రి చెప్పు ఉపదేశమును త్రోసివేయు. అవి నీ తలకు సొగసైన మానికయు, నీ కంఠమునకు హారములై ఉంటాయి. ఇక్కడ మనం గమనించినట్లే తల్లిదండ్రులు ఒక స్టేజీ నుంచి చిన్న బిడ్డల నుండి పెద్దవారుగా ఎదిగే వచ్చి ఉంటారు. ఒక ముసలి ప్రయాణికి వస్తున్నారని అంటే వారంతా కూడా చిన్న బిడ్డలుగా ఉండి ఒక యుక్త వయసులుగా ఉండి మధ్య వయసులయ్యి వృద్ధులుగా అయినట్టుగా మనము తెలుస్తుంది ప్రియమైన వాళ్ళ. మనము చిన్న బిడ్డలు కాకుండా యవనస్తులం కాలేము, బాల్యము దాటకుండా యవనస్తులం కాలేము, యవనస్తులయ్యి వృద్ధులము మధ్య వయసులము కాలేము. కనుక ప్రతి అనుభవాన్ని కూడా తల్లిదండ్రులైన వారు తండ్రి అయిన వారు తన బిడ్డలకి చెబుతూ ఉంటారు. కానీ బిడ్డలు ఎవరు కూడా వినరు. గమనించారా? నీ కుమారుడు కానీ నీ కుమార్తె కానీ నీ మాట వింటారా? వినరు. ఎందుకు వినరు? అంటే మా తల్లి మా తండ్రి కదా, నేనేమో తప్పు చేసినా వారు క్షమిస్తారన్న భావనతో ఉంటారు. అదే ఇంకొక వ్యక్తి అయ్యా ఈ పని చెయ్యని ఆ బిడ్డకు చెప్తే వెంటనే చేస్తారు. ఎందుకంటారు? మంచివాడు అనిపించుకోవాలని, తన మంచిగా జనులందరికీ కనపడాలన్న ఉద్దేశంతో ఆ బిడ్డ ఏం చేస్తాడు అంటే ఇతరులు ఏమి చెప్పినా కూడా దాన్ని చేస్తాడు. అదే తండ్రి చెప్తే మాత్రము వినరు, ఆలకించరు. అందుకే తండ్రులైన వారు మొట్టమొదటిగా పోషణను ఇచ్చిన తర్వాత వారికి సరైన జ్ఞానంలో వారిని నడిపించాలి. చదువు సంధ్యలు చెప్పించగలగాలి. చదువు సంధ్యలు చెప్పించాలంటే ఈయన కష్టపడాలి కదా. కష్టపడి సంపాదించుకున్న తర్వాత వారికి ఒక స్టేజ్కి తేవడానికి వారికి కావలసిన చదువుల్ని వారికి చెప్పించాలి. బిడ్డలైన వారికి ఏ స్టేజీకి వారికి తీసుకెళ్లాలనో, ఏ చదువునైతే తెప్పించాలో అనేది తల్లిదండ్రులు నిర్ణయం చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే నా బిడ్డకు నేనైతే నేనేమి చెప్పను, వారికే వదిలేస్తానని చెబుతూ ఉంటారు. అయితే ప్రియమైన వాళ్ళారా, ఈ దినాన దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ బిడ్డలకు వారి మార్గాలను నిర్దేశించాలి. నీవే తల్లిదండ్రులుగా మీరే నిర్ణయం చేయాలి. తండ్రిగా వారికి అన్ని పోషణిస్తూ వారికి సంపాదన కావలసిన విద్యను వారికి నేర్పించాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళారా. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, మూడవదిగా రక్షణ. ప్రతి చిన్న బిడ్డ కూడా రక్షణలో ఉండాలి. మొదటిగా తల్లి ఒడిలో రక్షణ పొందుతాడు. అలాగే పెరుగుతున్నప్పుడు తండ్రి ద్వారా రక్షణ పొందుతూ ఉంటాడు. ఎంతవరకు రక్షణ పొందుతాడు అంటే తను సంపాదించుకొని తన పనులు తను చేసుకునేంత వరకు కూడా అతనికి రక్షణ కావాలి. అయితే ఇక్కడ తండ్రి అయిన వాడు ఏదైనా ఆ బిడ్డకు సపోర్ట్ ఇస్తే, ఆ బిడ్డను ఎక్కువగా ప్రేమిస్తే అతనికి కావలసిన అన్నీ కూడా ఏ సమయం వరకైనా కూడా చేస్తూ వెళ్తూ ఉంటాడు. ఒకసారి ఒక చిన్న కాలువను దాటాలంటే ఒక చిన్న బిడ్డ తండ్రి చేయిని అందుకోవాలని ఆశపడతాడు. అలాగే ఏదైనా తన ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు తండ్రి అప్పును చేర్చుకున్నప్పుడు ఆ బిడ్డ స్వాంతన వేరుగా ఉంటుంది.
నిజంగా ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క గొప్ప జ్ఞానాన్ని మనం ఎవ్వరం కూడా ఆలోచన చేయలేము. గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు తల్లికి గొంతును ఆయన గుర్తుపడతాడు. తల్లి గొంతును ఆయన గుర్తుపడతాడు. తల్లి గొంతును గుర్తుపట్టి స్పర్శ కూడా తల్లి స్పర్శనే ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటాడు. ఒక 100 మంది స్త్రీలలో ఒక బిడ్డ ఏడుస్తూ ఉంటే ఆ 100 మంది స్త్రీలో ఒక్కటే ఉంటుంది ఆయన తల్లి. అప్పుడు ఆ బిడ్డను 100 మంది చేతికి ఇచ్చిన 99 మంది దగ్గర ఎక్కడ కూడా ఆయన ఆగడు, ఏడుస్తూనే ఉంటాడు. ఎక్కడైతే తన తల్లి స్పర్శ తగులుతుందో అక్కడ ఆయన నెమ్మది పొందుతాడు. అలాగే ప్రియమైన వాళ్ళగా మనమందరం కూడా దేవుని యొక్క స్పర్శ స్వాంతన మనకు తగిలినప్పుడు మనకు నెమ్మది కలుగుతున్నదని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనలో ఎంతమందిని తండ్రులైన వారికి మరొకసారి హెచ్చరిక చేస్తున్నారు. ప్రియమైన వాళ్ళగా తండ్రులైన వారు తమ బిడ్డలకు రక్షణగా ఉండాలి. అయితే చాలామంది తప్పిదనాలు చేసినా కూడా తండ్రులైన వారు ఏం చేస్తారంటే వారిని కాపాడము జరుగుతూ ఉంటుంది. మా వాడు అటువంటి వాడు కాదు, వాడు తప్పు చెయ్యడు అని చెప్పి ఎక్కువగా వారికి రక్షణ కల్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది, వారికి బుద్ధి జ్ఞానంతో పాటు రక్షణ విషయంలో మీరు కూడా జాగ్రత్తగా ఉండి వారికి సరైన రక్షణ ఇవ్వాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమైన వాళ్ళ అలాగే మనం గమనించినట్లయితే చివరిగా మన బిడ్డల కొరకు తండ్రులైన వారు భవిష్యత్తు నిర్ణయం కలిగి ఉన్నారు. ఎలా చేస్తారు భవిష్యత్తు నిర్ణయం? ఆడబిడ్డలకైతే కొంతవరకు చదివించి పెళ్లి చేస్తే అక్కడికి తీరిపోతుందని తండ్రులు అనుకుంటారు. అలాగే మగబిడ్డల విషయంలో వారికి ఉద్యోగం వచ్చేంత వరకు చదివిస్తే సరిపోతుంది, వారికి భవిష్యత్తును మేము నిర్ణయం చేశామని అనుకుంటారు, అంతటితో సరిపోతుంది. కానీ ప్రియమైన వాళ్ళరా, ఆ తర్వాత భవిష్యత్తు ఏంటి అనేది ఏ తల్లిదండ్రులు కూడా ఆలోచన చెయ్యరు. ఎప్పుడైతే వారికి ఉద్యోగం వస్తుందో సంపాదన వరకు వారికి సరిపోయింది కాబట్టి మనకు ఏమీ కూడా ఇబ్బంది లేదని చెప్పి తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు. అయితే ఆ తర్వాత భవిష్యత్తును కూడా మనము నిర్ణయం చేయగలిగిన వారిగా ఉండాలి. తండ్రులకు జ్ఞానం అనేది రావాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ మరి ముఖ్యంగా గమనించినట్లయితే ఈలాగుగా శరీర రీతిగా తండ్రి అయిన వాడు భోజనం ఇస్తున్నాడు, జ్ఞానాన్ని ఇస్తున్నాడు, అలాగే మనకు రక్షణ ఇస్తున్నాడు, భవిష్యత్తు నిర్ణయాన్ని కూడా విధించి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ అయితే పరమ తండ్రి, పరలోకపు తండ్రి నీకు నాకు పోషణను ఎలా ఇస్తున్నాడు, అలాగే జ్ఞానాన్ని నీకు ఎలా ఇస్తున్నాడు, అలాగే రక్షణను నీకు ఎలా ఇస్తున్నాడు, నీ భవిష్యత్తును దేవుడు ఎలాగా నిర్ణయం చేస్తున్నాడో దేవుని వాక్యం మనకు ఏమైతే సెలవిస్తుందో గమనించుకుందాం. ప్రియమైన వాళ్ళ మొదటిగా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 10-11 వచనాలు చూసినట్లయితే మనము దుష్టులమయ్యుండి కూడా మన బిడ్డలకు మంచి ఈవులు ఇవ్వడానికే ఆశపడతాం. బిడ్డ చేపనడిగితే పామును ఇవ్వమన్నది ఈ లేఖన భాగాల్లో దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ ఎవరమైతే మన బిడ్డలు మనము పనికి మాని వాళ్ళమైన, దుష్టులమైన, దుర్మార్గులమైన మన బిడ్డలు మంచే కావాలని కోరుకుంటాం. ఒక తండ్రి తాగుపోతాయి తన బిడ్డలు తాగమని చెప్తాడా? చెప్పడు. ఎందుకు? అది చెడుతనం కాబట్టి. తన తండ్రి తాగుపోతాయని దొంగయి తన బిడ్డను దొంగతనంగా మార్చాలని చూస్తాడా? చూడడు. ఎందుకు చూడడంటే ప్రియమైన వాళ్ళగా ఆయన చెడ్డవాడైంది, తన బిడ్డ మంచి మార్గంలో నడవాలన్నది దేవుని వాక్యం చదువుతుంది. మనం కూడా అలాగే ఈ లోకరీతిగా ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవాదేవుడు నీవు ఏమైతే అడుగుతావో వాటిని నేను ఇస్తాను, అవి నువ్వు పొందుకుంటావని చెప్పి ఈ లేఖనాల భాగాల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అలాగే ప్రియమైన వారారా ఇంకొక వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనలు 68వ అధ్యాయము 5వ వచనము చూసినట్లయితే దేవుని తన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాలు న్యాయకర్తనై ఉన్నాడు. ప్రియమైన వారారా ఈ లోకంలో చాలా మంది తండ్రి లేని వారుగా ఉన్నారు. ఒక ఏజ్ నీకు వచ్చినప్పుడు నీ తండ్రి ఒక వయసు అయిపోయినప్పుడు మరణించడము జరుగుతుంది. అప్పుడు నీవు తండ్రి లేని వాడివి. అయితే కొంతమంది చిన్న బిడ్డలకి తండ్రి లేని వారుగా ఉండవచ్చు, తండ్రి మరణించి ఉండవచ్చు. ఒక స్టేజీలో తండ్రి కూడా తన కుటుంబాన్ని వదిలేసి బిడ్డలను వదిలేసి వెళ్ళి ఉండవచ్చు.
అయితే వీరందరికీ కూడా దేవుడే తండ్రి అని చెప్పి కీర్తనలు 68:5 మనకు తెలియజేస్తుంది. ప్రియమైన వాళ్ళరా, పరమ తండ్రి మన భోజన నిమిత్తము ఆయన మన ముందు ఏం చేసి ఉన్నాడో ఒక్కసారి మనము ఆదికాండం మనం గమనించినట్లయితే అన్నిట్లో అన్నీ సృష్టించాడు. ప్రతి ఒక్కటి మానవులకు ఏమైతే అవసరమైందో ఆ ప్రతి ఒక్కటిని భూమి మీద సృష్టించి ఆ తర్వాతనే మానవుడిని సృజించుకున్నాడు దేవాది దేవుడు. నిజంగా ప్రియమైన వాళ్ళారా, ఈ దినాన ఈ ఎండల కాలంలో మీరు ఎంత ఏసీ వేసుకున్నా లేదా ఎంత చల్లగాడిని మీరు తిరుగుతున్నా కూడా ఒక చెట్టు నీడన ఉంటే ఎంత ఉపశమనమో మీరు ఎన్నడైనా గమనించారా? మనం ఒక ప్రయాణం వెళ్తున్న సమయంలో ఒక చెట్టు నీడ కనపడిందంటే చెట్టులో నీడన మనం నిలబడ్డాము అని అంటే ఎంతగా మనము ఆస్వాదన పొందుకుంటాము ఆ చల్లటి గాలికి. ప్రియమైన వాళ్ళరా, దేవుడు చెట్టు నీ కొరకు సిద్ధపరిచాడు, అందులో ఫలాలను కూడా నీ కొరకు సిద్ధపరిచాడు. అలాగే గాలి వెలుతురు అన్నీ కూడా సిద్ధపరిచిన తర్వాతనే నిన్ను నన్ను దేవుడు సృష్టించాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో ప్రతిదీ కూడా నీ కొరకు ఆయన సృష్టించి నీ పోషణ నిమిత్తమై ప్రతిదీ ఏర్పాటు చేసి ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామనంటే మన చేతులారా ఈ పర్యావరణాన్ని నాశనం చేసుకొని మనము తొందరగా నశించిపోవడానికి మూలం మనమే అవుతున్నాం. ఎప్పుడైతే ఈ పర్యావరణాన్ని రక్షించుకుంటామో, చెట్లను అలాగనే రకరకాలైన వాతావరణాలను మనం రక్షించుకుంటున్నామో ఈ లోకంలో, అప్పుడే మనకు ఈ లోకంలో జీవము మనుగడ జరగడానికి సాధ్యమవుతుంది. కానీ ప్రియమైన వాళ్ళ చెట్లు కొట్టేసి ఎంతో మంది ఆక్సిజన్ తగ్గిపోతూ మనకు ఆక్సిజన్ లేకుండా మన జీవితం సరిగా జరగక ఎలాగా తొందరగా మరణించిపోతున్నాం అనారోగ్యాలకు పాలై. అలాగే చాలా విషయాల్లో దేవుడిని పోషణగా ఎన్నో ఉంచినను వాటిని అన్నింటినీ నీవు నాశనం చేసుకుంటూ నీవు జీవితాన్ని కొనసాగిస్తున్నావు. పరమ తండ్రి నీ కొరకు ఏర్పాటు చేసిన ఈ సృష్టిలో నీవు ఉన్నావు. ఈ సృష్టిని కాపాడుకోవాల్సిన బాధ్యత నీకు ఉందని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ, అలాగే మనం గమనించినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16-18 చూసినట్లయితే మనకు తండ్రి అయిన దేవుడు చదవను దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగా సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడునయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున నేను వారి మధ్య నుండి బయలుదేరి ప్రత్యేకముగా ఉండు. దేవుని స్తోత్రం కలుగునుగా. నేటి దినాన క్రైస్తవులు అయిన మనకందరికీ కూడా దేవాదేవుడు తండ్రి అయి ఉన్నాడు. అందుకే మనము ప్రత్యేకింపబడిన జనముగా ఉండాలనేది దేవుని కోరిక. ప్రియమైన వాళ్ళ, ఆయన అవయవమైన మనము ఎంతో ప్రత్యేకంగా ఉంటే తప్ప క్రైస్తవులము అనబడమన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ దేవుడు మనకు పరమ తండ్రి అయి ఉన్నాడు. ఆయనకు మనము కుమార్తెలుగా ఉన్నామని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ, ఇంకా గమనించినట్లయితే కీర్తనలు 103:13 గమనిద్దాం. ప్రియమైన వాళ్ళ, తండ్రి తన కుమారుని ఎడల జాడిపడినట్టు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడును. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ లోకరీతిగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైన వాళ్ళ, తండ్రి తన బిడ్డల ఎడల ఎప్పుడు జాలి పడతాడు? బిడ్డలు ఆయన్ను ఎక్కువగా ప్రేమించి ఆయనకు లోబడి ఆయన మాటలు వింటూ ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరిస్తూ ఎప్పుడైతే తండ్రి చెప్పిన మాటను ప్రతిదీ ఆచరిస్తూ ఉంటాడో సూచన తప్పకుండా అటువంటి బిడ్డ ఎడల ఆ తండ్రి ఏం చేస్తాడు? కనికరపడి జాలి చూపుతాడు. అలాగే పరమ తండ్రి కూడా తన కట్టడలను తన ఆజ్ఞలను ఎప్పుడైతే పాటిస్తాడో ఈ లోకరీతిగా ఉన్న ఈ బిడ్డలందరూ కూడా ఆయన వారి ఎడల జాలి కలిగి ఉంటాడన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నప్పుడైతే ఆయన మన ఎడల జాలి కనపరిచే దేవుడిగా ఉన్నాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, అలాగే మనం గమనించినట్లయితే కీర్తనలు 32వ సంకీర్తన 7-8 వచనాలు చూసినట్లయితే మనకు ఎలాంటి రక్షణను దేవుడు మనకి ఇస్తున్నాడో
ఆయన ఎలాంటి దాగుచోటుగా మనకు ఉన్నాడో, అలాగనే మన రక్షణ మార్గంలో మనకు ఆయన ఎన్నో ఆలోచనలు చెప్పేవాడుగా ఉన్నట్లుగా ఈ వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఒకసారి చదవము. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు, నీకు ఉపదేశం చేసేదను, నీకు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీపై దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పు, తండ్రిగా నేను ఉంటాను. తండ్రిగా ప్రతి ఒక్కరు మన బిడ్డలకి ఏం చేస్తుంటాం మనం అనేది ఈ లేఖన భాగాల్లో తెలియజేస్తున్నాడు. పరమ తండ్రి మనకు చెప్తున్నాడు. ఈ లోకరీతిగా తండ్రి అయిన వాడు తన బిడ్డలకి ఎలా చెప్పాలో ఈ వచనాలు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ, ఎప్పుడైతే ఒక వ్యక్తిని కొట్టడానికి వచ్చినప్పుడు ఆ బిడ్డ ఏం చేస్తాడు? తండ్రి దగ్గరికి వెనకమనుగా పోయి దాక్కుంటాడు. అలాగే నీవు ఎప్పుడైతే శత్రుద్వారి నీ మీదకి జరుగుతుందో నీ దాగుచోటు పరమ తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆయన తన రెక్కల చాటున నిన్ను దాచుకుని, ప్రియమైన వాళ్ళ, అపాయము రాకుండా నిన్ను కాచి కాపాడి తన రెక్కల కింద ఎంతో జాగ్రత్తగా నిన్ను కాచి కాపాడి సంరక్షిస్తే దేవుడిగా మనకు దేవుడు ఉన్నారని ఈ లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అయితే నీవి వెళ్ళే మార్గం ఏమిటి? నీకు ఆలోచన చెప్పే దేవుడుగా ఆయన ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ, నీ ప్రతి ఆలోచనకు ఆయన నీకు కట్టడి చేస్తూ నీ ప్రతి ఆలోచనను ఆయన నిర్దేశిస్తూ నిన్ను సరైన మార్గంలో నడుపుతానని చెప్పి ఈ లేఖన భాగాలు మనకు తెలియజేస్తున్నాయి. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, బిడ్డలైన వారు జ్ఞానం తెచ్చుకొని ఉండాలని, నా కుమారుడా నా మాటను విని జ్ఞానము తెచ్చుకును, నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకును. ఎంత శ్రేష్టమైన మాటలు మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి ప్రియమైన వారు, ఆయన మాటలు విని మనము ఎలా ఉండాలి? జ్ఞానము తెచ్చుకోవాలి. జ్ఞానం తెచ్చుకోవాలని అంటే మనం ముందుగా వినాలి. వింటేనే మనకు జ్ఞానం వస్తుంది. ప్రియమైన వాళ్ళ, వింటేనే మనకు అన్ని రకాలుగా విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ద్వారా మనకు జ్ఞానం కూడా కలుగుతున్నదని దేవుని వాక్యము సెలవిస్తుంది. వినుట ద్వారా మన హృదయాలు కూడా సరైన త్రోవల్లో నడిపించడానికి మనకు తండ్రిగా దేవుడు ఈ వచనాలను మనకు తెలియజేస్తున్నాడు. పరమ తండ్రి అయిన ఆ దేవాదేవుడు ఈ పరిశుద్ధ లేఖనాల ద్వారా నీ మార్గం యొక్క స్థితిని, నీ యొక్క మార్గాలను ఆయన నిర్దేశించేవాడుగా ఉన్నాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగే మనం సామెతలు 4వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, ప్రియమైన వాళ్ళ, తల్లిదండ్రులను సన్మానిస్తే దీర్ఘాయుమంతుడుగా ఉంటారని దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగే దీర్ఘాయుమంతుడుగా ఉండాలంటే 4వ అధ్యాయము సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం చదవడం. నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీకు దీర్ఘాయుమంతుడు అగుదు. మనము ఈ లోకంలో అందరూ కూడా చాలా మందిని ఎక్కువ కాలం జీవించాలని ఆశపడుతూ ఉంటాం. ఎవరైనా రేపు చనిపోదామని అనుకుంటారా? ఎవరు అనుకోరు. ఎందుకు అనుకోరు? ఈ లోకపు ఆశ అటువంటిది. ఈ లోకంలో ఏవేవో ఉన్నాయి, ఎన్నెన్నో సంతోషకరమైనవి ఉన్నాయి, ఎన్నెన్నో సంతోషకరమైన కారణాలు ఈ లోకంలో కనబడుతున్నాయని మనం అనుకుంటామే. కానీ ప్రియమైన వాళ్ళరా, దీర్ఘాయుమంతుడు ఇక్కడ కాదు నువ్వు కావాల్సింది, పరలోకంలో దీర్ఘాయుమంతుడు కావాలని దేవుడి కోరిక. అయితే మనమందరం కూడా ఆశపడుతున్నాం ఈ లోకంలో దీర్ఘాయుమంతుడుగా ఉండాలని. మీకు తెలిసి ప్రియమైన వాళ్ళరా, 100 సంవత్సరాలు బతికిన వాళ్ళు మీలో మీ బంధువుల్లో ఎవరైనా ఉన్నారా? లేదా? లేదు. మీకు తెలిసిన వారైనా ఎవరైనా ఉన్నారా? లేదు. నన్ను సాకిన ముసినామలు 103 బతికింది. నన్ను పెంచి పోషించిన పెద్ద ఆవిడ 103 ఏళ్ళు బతికింది. ప్రియమైన వాళ్ళ, అయితే ఆమె తల్లిదండ్రులకు ఏమి సేవ చేసిందో నాకు తెలియదు, కానీ ఆమె దీర్ఘాయుమంతురాలుగా ఉండింది. మనం ఈ లోకంలో దీర్ఘాయుమంతులుగా ఉండాలి అని అంటే మన తల్లిదండ్రులను మనము సన్మానించాలి. చివరిగా దేవుని మాటలను ఆలకించి ఆ కట్టలను అనుసరించి మనం జీవించినట్లయితే నీవు దీర్ఘాయుమంతురాలివి, దీర్ఘాయుమంతుడుగా ఉంటామన్నది
దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగే మనం గమనించినట్లయితే 13వ వచనం చదవనమ్మా. 4వ అధ్యాయంలోని 13వ వచనము, ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము కనుక దాన్ని పొంది. గమనించినట్లయితే ప్రియమైన వారులారా, జీవం ఉంటేనే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. దేవుడిచ్చే జీవాన్ని పట్టుకొని నీవు నడిచినట్లయితే నీకు అది దాన్ని చిక్కబట్టుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయన ఉపదేశము నీకు జీవం. ఇప్పుడు పరిశుద్ధ లేఖనంలో మనమందరం చదువుతూనే ఉన్నాం కదా, ఇది నీకు జీవాన్ని ఇస్తుందా? ఈ లేఖన భాగాలన్నీ కూడా నీకు నాకు జీవాన్ని ఇస్తున్నాయా లేదని ఎన్నడైనా మనం ఆలోచన చేసామా? చాలా మంది ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి బయలువెళ్ళిన జనాలకు పరిశుద్ధ లేఖనాల్లో ఒక చిన్న మాట వాళ్ళని రక్షించి జీవింపజేసిందిగా ఉంది ప్రియమైన వాళ్ళ. అందుకే దేవుని ఉపదేశము నీకు జీవం కలిగించేదిగా ఉంది. దాన్ని నీవు ఎప్పుడు పొంది ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ, జీవం అనేది నీకు ఇక్కడ శాశ్వతమైంది కానే కాదు. పరలోకపు జీవమే నీకు శాశ్వతమైందని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇలా మనం చెప్పినట్లయితే ప్రియమైన వాళ్ళారా, యెషయా గ్రంథము 46వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే ఇందాక తల్లి గారు పాట పాడారు. ముదిమి వచ్చే వరకు దేవుడు నిన్ను ఎంచుకుంటాడు, చక్కబెట్టుకొని ఉంటాడన్న విషయము ఆ పాట ద్వారా తెలియజేయబడింది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ లోకంలో ముదిమి వచ్చేంత వరకు నిన్ను ఏ తల్లి కూడా చక్కన పెట్టుకోడు. భుజాన వెతుకొని నిన్ను ఆయన దగ్గరికి తీసుకోడు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆయన నువ్వు చూసుకోవాలే తప్ప, నీ ముసలి తండ్రిని చూసుకోవాలే తప్ప నిన్ను ఆయన చూసుకోడు. కానీ నీవు ముదిమి వచ్చే వరకు కూడా ఆ దేవాదేవుడు ఆయన చక్క పెట్టుకుంటాడు, నిన్ను సరైన మార్గంలో నడిపిస్తాడు, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడని లేఖన భాగం ద్వారా నీకు నాకు తెలియజేస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. అలాగే మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 5వ వచనం నుండి 10వ వచనం చూసినట్లయితే తన బిడ్డలకు ఆయన భవిష్యత్తును ఎంత శ్రేష్టంగా నిర్ణయం చేశాడో ఇక్కడ లేఖన భాగాలు తెలియజేయబడుతున్నాయి ప్రియమైన వాళ్ళ. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 5వ వచనం నుండి చదవడము. ఒకడు తన కుమారుడు ఎట్లు శిక్షించనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకున్నట్టును ఆయనకు భయపడినట్టును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను గైకొనవలెను. ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైన వారారా, ఒక బిడ్డకు తండ్రి ఏమైతే ఆజ్ఞలు ఇస్తాడో అవన్నీ కూడా ఆ బిడ్డ యొక్క క్షేమం కొరకే కానీ ఇంకొకటి కాదన్నది మనకు తెలుసు. అయితే ప్రియమైన వారారా, ఇక్కడ దేవాదేవుడు కూడా ఆయన ఇచ్చే ఆజ్ఞలను నీ భవిష్యత్తును నా భవిష్యత్తును నిర్ణయించేదిగా ఉంది. ఎప్పుడైతే ఈ లోకంలో ఆ బిడ్డ క్షేమముగా ఉండి మంచి దేశంలో ప్రవేశపెట్టడానికి దేవాదేవుడు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనాలని ఆయన ఆశపడుతున్నాడు. నిజంగా ప్రియమైన వాళ్ళరా, మనము ఎన్నో రకాలుగా మన బిడ్డల కొరకు ఆస్తిపాస్తులను సంపాదించాలి, ఆస్తిపాస్తులు సంపాదించి వారికి ఇవ్వాలని ఆశపడుతున్నాం. నిజమే కదా? మీలో ఎంతమంది ఆస్తిని తమ బిడ్డలకు సంపాదించాలని ఆశపడుతున్నారు? వాటన్నిటి మించి ప్రియమైన వాళ్ళగా దేవుని యొక్క మాటలను వారు గైకొనలాగిన మీరు వారికి నిర్ణయం చేయాలి. అదే వారికి పెద్ద ఆస్తి. ఎలా ఉందంటే, ఎప్పుడైతే సండే స్కూల్ మీ పిల్లలు పంపుతున్నారో ఆ సండే స్కూల్ ద్వారా వారు ఎంత జ్ఞానాన్ని పొందుకుంటున్నారో మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? దేవుని స్తోత్రం. అట్లయితే ముందు కాలంలో మీరు సండే స్కూల్కి వచ్చిన వారుగా ఉంటారు, సండే స్కూల్కి వెళ్ళిన వారుగా ఉంటారు. అట్లయితేనే సండే స్కూల్ యొక్క జ్ఞానం మీకు అలవడి మీ బిడ్డను అలాగే నడపాలని మీరు సండే స్కూల్కు పంపిస్తూ ఉంటారు. నిజంగా ప్రియమైన వాళ్ళగా యెహోవా దేవుడు నీ భవిష్యత్తు కొరకు
పరలోకంలో ఒక రాజ్యాన్ని ఏర్పరిచి ఉన్నాడు. అక్కడ స్థలాలను నీ కొరకు ఏర్పరిచి ఉన్నాడు. అయితే నీవు ఆ స్థలాలు కొనుక్కోవాలంటే ఏం చేయాలనేది ఈ 8వ అధ్యాయంలో ఆయన చాలా స్పష్టంగా తెలియజేస్తాడు. ఈ లోకంలో మన బిడ్డల కొరకు మనం అందరం ఆస్తిపాస్తులు సంపాదించుకుండవచ్చు. ఎవరి శక్తి మేరకు వారు 1 ఎకరా పొలము, లేకపోతే ఒక 15-20 విద్యలు, నెల నెల ఆదాయం వచ్చే కొన్ని షాపులు, ఏదో ఒకటి మనము మన శక్తి మేరకు ఆ బిడ్డల కొరకు మనము సంపాదించి పెట్టి ఉండవచ్చు. కానీ పరలోకం యొక్క స్వాస్థ్యాన్ని మీరు ఎవరైనా సంపాదించి ఇస్తారా మీ బిడ్డలకి? ఆలోచన చేయడమ్మా, ఆలోచన చేయండి తండ్రులారా. మీ బిడ్డలకి మీ పరలోక స్వాస్థ్యాన్ని మీరేమైనా సంపాదించి ఇవ్వగలరా? ఇస్తారా? ఆలోచన చేయండి. ఇవ్వగల శక్తిని దేవుడు ఇచ్చాడు. ఎందుకనంటే ఇదే అధ్యాయంలోని మాటల్లో మనకు గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ 6వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుకున్నాము. నీవు నీ కుమారులను వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవలు నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ వాస్తవం వలె ఉండవలను. నీ ఇంటి ద్వారబంధములకు నీ గౌరవ మీదను వాటిని రాయవలను. దేవుడిచ్చే ఆజ్ఞలను మనము మన బిడ్డలకు చెప్పినట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించుట ద్వారా మన బిడ్డలకు మనం చెప్తే ఏం జరుగుతుందో మనం చెప్పినట్లయితే ప్రేమైన వాళ్ళ నీ బిడ్డలకు నీవు పరలోక స్వాస్థ్యాన్ని ఇచ్చిన దానివి, ఇచ్చిన వాడవు అవుతావు. అయితే చాలామందిని నా బిడ్డలు క్షేమంగా ఉండాలి, వారు సంతోషంగా ఉండాలని చెప్పి మనం ఈ లోకరీతిగా ఆస్తిపాస్తులైతే మనం సంపాదించవచ్చు. కానీ ఆ పరలోక స్వాస్థ్యాన్ని మాత్రం మనము సంపాదించి ఇవ్వలేము. అయినా దేవుడిని మార్గాన్ని చూపిస్తున్నాడు. నీ బిడ్డల కొరకు, నీ బిడ్డలు స్వాస్థ్యాన్ని సంపాదించే మార్గం ఏమిటంటే దేవుడి కట్టడాలను, ఆజ్ఞలను, ఆయన చెప్పు ఉపదేశాలను నీ బిడ్డలకు నీవు ఎప్పుడు కూడా చెబుతుండాలి. ఎట్లా చెప్పాలి అని అంటే, పండుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నిల్చున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, ప్రతి సమయంలో నీ బిడ్డలకు వాటిని తెలియజేయాలన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ తల్లులైన వారందరూ కూడా తమ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. తండ్రులైన వారందరూ కూడా తన బిడ్డలకు వారు నడుచున్నప్పుడు, వెళ్ళినప్పుడు కూడా వారు ఏం చేయాలి అంటే దేవుని మాటలను వారికి నేర్పించాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ కీర్తనలు 91వ అధ్యాయము 4వ వచనాన్ని చూసినట్లయితే, ఆయన తన రెక్కల కింద ప్రతి ఒక్కరిని కాపాడి ప్రియమైన వాళ్ళ ఆయనే సత్యము చేయడము దారుగా ఉన్నారని దేవుని వాక్యము సెలవిస్తుంది. చేయడము అంటే ప్రియమైన వాళ్ళ ఆయన కత్తివాటు చేత ఎదుటి వ్యక్తి కత్తివాటు నుండి మనము రక్షించగలిగింది చేయడము కాదు. అలాంటి రక్షణను ఎదుటి వ్యక్తి ఆపదల నుండి లేదా నీ అపాయాల నుండి నిన్ను రక్షించగలిగిన దేవుడు దారుగా చేయడంగా నీకై ఉన్నాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ నిజంగా వీటన్నిటిని గమనించినట్లయితే ఈ లోకరీతిగా తండ్రులైన వారు తన బిడ్డలకు ఏమి చేయాలి, ఏమేమి చేయాలి చెప్పాను కదా. పోషణ ఇవ్వాలన్నా ఇవ్వాలి, జ్ఞానాన్ని ఇవ్వాలి, తర్వాత రక్షణను ఇవ్వాలి, చివరిగా భవిష్యత్తు యొక్క నిర్ణయం మీరు మీ బిడ్డలకు ఇస్తారు. అలాగే పరమ తండ్రి కూడా ఆయన తన బిడ్డల కొరకు ఒక నిజమైన నిజమైన సత్యంలో నడిపించడానికి నీకు నాకు ఒక భవిష్యత్తును నిర్ణయం చేశాడు. ప్రియమైన వాళ్ళ భవిష్యత్తులో మనం అందరము కూడా ఎలాగ ఉండాలి, ఈ జీవించిన తర్వాత, ఈ జీవమైన తర్వాత మన భవిష్యత్తు ఎక్కడ ఉండాలో చివరిగా ఈ మాటను చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనాన్ని గమనిద్దాం. ప్రియమైన వాళ్ళ యోహాను సువార్త
6వ అధ్యాయము క్షేమమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవం గల నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడి మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. దేవుని స్తోత్రం కలుగునుగా. మీలో ఎంతమంది బాప్తిసం తీసుకున్నారో నాకు తెలియదు. ఇంకా బాప్తిసం తీసుకోకుండా రక్షణ మార్గంలోకి రాకుండా ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. అయితే ప్రియమైన వారా, దేవుని వాక్యము సెలవిస్తుంది, ఈ లోకంలో తినే ఆహారము క్షయమైంది, నశించిపోయి మనం తింటూ ఉంటాం, బయటికి వెళ్తుంటాం, అయిపోయింది. అయితే మన జీవాహారం ఏమిటి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి పంపించి ముద్ర వేసి ఉన్నాడని ఈ వాక్యము సెలవిస్తుంది. ఇంకా గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, అక్షయమైన ఆహారం కొరకే మనం ఈ లోకంలో కష్టపడాలి. అక్షయమైన ఆహారం ఎవరు? అక్షయమైన ఆహారం ఏమిటి చెప్పండి. ఒక పండు కొంటే మనం కొన్ని రోజులకు పాడైపోతుంది. ద్రాక్ష పండ్లు కానీ, యాపిల్ పండ్లు కానీ, ఏ పండు మనము ఇంటికి తెచ్చుకున్నా ఒక వారం రోజుల్లో 4 రోజుల్లో తినకపోతే ఆ పండు పాడైపోతుంది. కానీ దేవాది దేవుడైన యేసు ప్రభువును నీ హృదయంలో నిలుపుకున్నట్లయితే ఆయనే నీకు అక్షయమైన ఆహారంగా ఉన్నాడు. ప్రియమైన వారా, పరలోకపు మన్నాగా ఆయన నీకు ఉన్నాడు. ప్రియమైన వారా, మనమందరం కూడా ఐగుప్తు నుండి వచ్చే ఇశ్రాయేలు ప్రజల్లాగా మన్నాను మనం తిరిగి ఉండొచ్చేమో, కానీ వారు కూడా మన్నాను తిన్నారు, కానీ సజీవులుగా నేటి దినంలో లేరు. ఈ దినాన నీవు నేను కూడా ఏ ఆహారం తినను మరణించవచ్చు, కానీ ప్రియమైన వారా, పరలోకం మన్నా అయిన యేసు క్రీస్తుని నీవు పూజించినట్లయితే, దాని కొరకు ఈ లోకంలో నువ్వు కష్టపడినట్లయితే నీకు నిత్య జీవం కలుగుతుందని, దాని కొరకు ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు ముద్ర వేసి ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనకు తెలిసిందని. నీలో ఎంతమంది ఆ నిజమైన ఆహారం కొరకు ఈ లోకంలో కష్టపడాలని ఆశపడుతున్నారో నాకైతే తెలియదు. కానీ ప్రియమైన వారా, మనమందరం కూడా ఆ నిజ ఆహారమైన యేసు క్రీస్తు కొరకు కష్టపడాలనేది దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆ నిజమైన ఆహారం, అక్షయమైన ఆహారం యేసు ప్రభువే అని మనకు సెలవిస్తుంది. ప్రియమైన వారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వచ్చే సమయంలో 40 సంవత్సరాలు మన్నాను తిన్నారు, అయినా వారు నశించిపోయారు. ప్రియమైన వారు, కానీ నిత్య జీవాన్ని ఇచ్చే మనకు ప్రభు అయిన యేసు క్రీస్తును మనము బల్లారాధన ద్వారా స్వీకరిస్తున్నాము, ఆయన శరీరాన్ని. అదే నిజమైన అక్షయమైన ఆహారంగా దేవుడు మనకు ముద్ర వేసి ఇచ్చాడు. ఇందు నిమిత్తమై మీకందరికీ కూడా నా విన్నపం ఏమంటే, ఆ మన్నా కొరకు మీరందరూ కూడా మీ బిడ్డల కొరకు మీరు కష్టపడాలి. మీ బిడ్డలను భవిష్యత్తులో పరలోక స్వాస్థ్యాన్ని వారికి ఇవ్వడానికి మీరందరూ కూడా కష్టపడాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ, మీలో ఎంతమంది తండ్రులు తమ బిడ్డల కొరకు శ్రమపడుతున్నారో, కష్టపడుతున్నారో నాకు తెలియదు. కానీ తల్లులు కూడా ఎంతమంది తమ బిడ్డలు పరలోక స్వాస్థ్యాన్ని వారికి అందించాలని కష్టపడాలని అనుకుంటున్నారో లేదో నాకు తెలియదు. కానీ ప్రియమైన వాళ్ళ, దేవుని లేఖనాలను మీరు పాటించినట్లయితే మీరు దీర్ఘాధిపతులుగా మారిన వారికి మీ బిడ్డలకు పోషణనిచ్చి, జ్ఞానాన్నిచ్చి, అలాగే భవిష్యత్తు యొక్క పరలోక స్వాస్థ్యాన్ని మీరు వారికి ఇస్తారని చెప్పి లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. వీరన్నింటినీ కూడా గమనించి మీ యొక్క బిడ్డలను సరైన మార్గంలో మీరు నడిపించాలని దేవుని వాక్యం ద్వారా మీకు హెచ్చరిక చేస్తూ ఈ సమయం ఇచ్చిన ఆ దేవాదేవుడికి గుడి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభావం నామం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ముగిస్తున్నాం. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడకు తండ్రి, నిత్యుడకు దేవ, సమాధానకర్త, స్తోత్రం 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 చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి దేవ, తండ్రి అయిన వారికి నాయన తమ బిడ్డలను ఎలా నడుపుకోవాలనో, ఎలా నడిపించాలనో వారికి జ్ఞానాన్ని, పోషణనిచ్చి దేవుడుగా నాయన ఈ లోకంలో మమ్మల్ని సృష్టించున్నారు. మీరు మాకు పరమ తండ్రి అయ్యండి నాయన. మా పరలోక స్వాస్థ్యాన్ని నిర్ణయం చేసి తండ్రి, ఆ పరలోక స్వాస్థ్యాన్ని మీరు పొందుకోవడానికి సహాయం చేసి కృపచూపమని వేడుకుంటున్నాం. తండ్రి దేవ, మేమందరము నాయన ఈ లోకంలో తండ్రులుగా మా బిడ్డలను సరైన మార్గంలో నడుపుకుంటకు శక్తి, బుద్ధి, జ్ఞానాన్ని మాకు దయచేసి ఆదుకోమని
మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.